కూటమి ప్రభుత్వంలో యానిమేటర్ల తొలగింపులు జరుగుతున్నాయని సిఐటియు జాతీయ ఉపాధ్యక్షురాలు బేబీ రాణి పేర్కొన్నారు. వివోఏ యానిమేటర్ల తొలగింపులు ఆపాలని కోరుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కాకినాడ కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ఏపీ వెలుగు వివోఏ ఉద్యోగుల సంఘం ర్యాలీ అనంతరం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జాతీయ ఉపాధ్యక్షురాలు బేబీ రాణి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యానిమేటర్లపై తుని, ప్రతిపాడు, జగ్గంపేట నియోజకవర్గాలలో రాజకీయ వేధింపులు పెరిగి తొలగింపులకు పాల్పడుతున్నారన్నారు. సర్ప్ డిఆర్డీఏ అధికారులు కనీసం పద్ధతులు పాటించకుండా తొలగిస్తుంటే చేష్టలుడికి చూస్తున్నారు తప్పితే కూటమి నేతల అక్రమాలకు అడ్డు చెప్పే ధైర్యం చేయడం లేదని ఆమె విమర్శించారు. ఈ కార్యక్రమంలో నాయకులు చెక్కా రాజ్ కుమార్, గంగా భవాని, వివోఏ సంఘం జిల్లా కోశాధికారి గండి మేరీ, బి సత్య, ఎం రావణమ్మ, బి కరుణ, సిహెచ్ నీలాకుమారి, డి నాగమణి, జి అరుణ, కె పద్మ, ఎం జయశ్రీ, పి వెంకటలక్ష్మి, వి దుర్గా భవాని, వై లక్ష్మి, రాణి తదితరులు పాల్గొన్నారు. రాజకీయ వేధింపుల సిగ్గు చిరుద్యోగులపై రాజకీయ యానిమేటర్లపై కూటమి నాయకుల రాజకీయ వేధింపుల ఆపేంత వరకు వివోఏలకి 6 నెలల నుండి జీతాలు లేవు. ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. 6 నెలల నుండి బకాయి పెట్టారు. అందరికీ జీతాలు వేశారు, వివోఏలకి జీతాలు వేయలేదు. ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఏ రకంగా బ్రతకాలి? ఏం తిని బ్రతకాలి? ఎలా బ్రతకాలి? దీనికి తోడు ప్రాణం మీద నుండి పొయ్యిలో పడ్డట్టు ఉంది ఇప్పుడు ఈవేళ వివోఏల పరిస్థితి. గత గవర్నమెంట్ వేధింపులకు గురి చేస్తుంది, రాజకీయంగా అక్కడక్కడ తొలగింపులు కూడా చేస్తుంది. కొంతమంది తొలగించారు. ఈ గవర్నమెంట్ పోవాలని చెప్పి కోరుకుని ఈవేళ నూతన గవర్నమెంట్ని తెచ్చుకున్నారు. టీడీపీ గవర్నమెంట్ని అధికారంలో కూటమి ప్రభుత్వాన్ని ఎక్కడ ఎవరో పొడి చేతాలు ఓట్లేసి గెలిపించుకుని తెచ్చారు. కానీ ఈవేళ ఏం చేస్తున్నారు? రౌతులపూడి, జగ్గంపేట, గండేపల్లి, కోటనందూరు, తుని, పిఠాపురం, తొండంగి మొత్తం ఈ ప్రాంతాలన్నింటిలోనూ ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, 20 మందిని, 25 మందిని, 30 మందిని అక్రమంగా మెడపట్టి బయటికి గింటేశారు. కొత్తోళ్ళు వేసేసుకున్నారు. కొత్తోళ్ళు ఎవరు? కొన్ని ఎవరైనా ఆకలితో దరిద్రంతో ఏడ్చి వాళ్ళు వేసుకున్నారా? అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే బంధువుల్ని, ఎంపీడీసీ బంధువుల్ని, జడ్పీడీసీ బంధువుల్ని, ఎవరైతే టీడీపీ కూటమి నాయకులు ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు వేసుకున్నారు. అంత కక్కుర్తి మీకు ఉండుంటే పోస్టులు పెంచుకోండి, కొత్త పోస్టులు వేసుకోండి. అప్పుడు మీ గవర్నమెంటే కాబట్టి బడ్జెట్ కేటాయించి జీతాలు ఇస్తా తినండి. అంతేగాని ఒకళ్ళు నోటికాడ కూడి తీసేసుకుని మీరైతే తినడానికి సిద్ధమవుతున్నారంటే ఇంతకంటే సిగ్గుమాలి పని మరొకటి ఉండదు. మేము ఒకటే కోరుతున్నాం, ఎవరినైతే మీరు తొలగించారో వాళ్ళందరినీ విధుల్లోకి తీసుకోండి. వాళ్ళు విధుల్లోకి తీసుకోకపోతే ఈ 5 ఏళ్ళు ఇలాగే ఉంటాయి. మళ్ళీ మీకు గోరి కట్టడానికే మేము సిద్ధంగా ఉన్నాం తప్ప మీరు మళ్ళీ మాత్రం ఎవరో క్షమించరు. ప్రజలే క్షమించరు మిమ్మల్ని. ఎందుకంటే మా దగ్గర రాజకీయ వేధింపులు ఉండమని చెప్పారు. మీరు మీ ఎవరిన ఉద్యోగాలను తొలగించమని చెప్పారు. కానీ ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంటి? జ్యోతి నెహ్రూ గారి దగ్గరికి వెళ్ళారు. వీళ్ళంతా మా కార్యకర్తలు తీసేశారని చెప్పారు. మా కార్యకర్తలను అడుక్కోండి వెళ్ళి అన్నారు. సత్యప్రభ గారి దగ్గరికి వెళ్ళారు. మా కార్యకర్తలు చెప్పింది మేము వినాలన్నారు. దివి గారి దగ్గరికి వెళ్ళారు. మా కార్యకర్తలు మేము చెప్పింది వెళ్ళాలి, వాళ్ళు మమ్మల్ని నెగ్గించారంటున్నారు. అంటే కార్యకర్తలు నెగ్గించడం అంటే ఏంటి? ప్రజలందరూ ఓట్లయితే మీరు నెగ్గలేదా? రిగ్గించేసి వచ్చారా మీరు అధికారంలోకి? దీనికి మీరు సమాధానం చెప్పండి. అందరినీ కూడా ఎవరినైతే ఇప్పటికే తొలగించారో తొలగించిన వాళ్ళందరినీ కూడా వెంటనే విధుల్లోకి తీసుకోండి. 6 నెలలు బకాయి జీతాలు ఇవ్వండి, ఉద్యోగ భద్రత కల్పించండి. మేమేం గొంతెనం కోరికలు కోరట్లేదు. మేము పట్టకూటి కోసం మా కుటుంబాలు రోడ్డు మీద పడకుండా మాకు భద్రత కల్పించండి అని అడుగుతున్నాం మేము, అంతే.